ఈరోజు నేను నా వైఫ్ కలిసి కోటప్పకొండ అయితే వచ్చాం అనమాట. అంటే ప్రత్యేకంగా దీనికోసం చెప్పేసి రాలేదు, మా ఇంటికి అయితే వెళ్తున్నాం, మా ఊరు. వెళ్తూ వెళ్తూ పైన జూ పార్క్ ఒకటి ఉంటుంది, ఒక లుక్ వేద్దాం పదా అన్న. వెంటనే పద 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 అని చెప్పేసి ఇటు తిప్పించేసింది. పైకి వెళ్ళి జూ పార్క్లో మొత్తం వేసి ఇంటికి వెళ్ళిపోదని చెప్పేసి డిసైడ్ అయ్యాను భయ్య. సో వెళ్ళి మీకు కూడా చూపిస్తాను పైన వీలైతే, ఓకేనా? ఇక్కడ వచ్చేదారిలో ఈ డ్రమ్స్ అంటారు చెప్పేసి అంటారు కదా, ఏదైనా మొక్కు ఉంటే అవన్నీ కొట్టుకుంటా వెళ్తారు. వాటిని ఏమంటారు అమ్మ, నువ్వేమన్నా? డుమ్ముక్కలు అంట. డుమ్ముక్కలు కొడుతున్నారు, విందాం పదా అంటాను. అట్లుంటది మరి నా వైఫ్తోని. అయితే ఇక్కడ లొకేషన్ ఉంది మామ, అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అంతే. ఏమో ఎలా ఉందో కోటప్పకొండ వెళ్ళే దారి మొత్తం ఇలా పోల్తోనే ఉంటుంది, చాలా బాగుంది. కింద నుంచి రికార్డ్ చేసుకుంటూ రావాల్సింది, మిస్ చేశాను. అయితే వచ్చేసాం. నా వైఫ్ ఆ నెమల్ని చూసి దానికాడికి రకరకాల ఫోటోలు తీస్తుంది. నేను టికెట్ తీసుకోవడం ఆలస్యం, తర్రమని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఫోటోలు తీసుకుంటాం నెమల్ని, చూపిస్తాను చూడు, కనిపిస్తుందా? ఆ రియల్ నెమలి బొమ్మ కాదు, అంటే గ్రిల్స్ వేసుకుంటేసరికి సరిగ్గా కనిపించట్లేదు. నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడు, కెమెరా ఆన్ చేసి. ఇదిగో కనిపిస్తుంది నెమలి, అది మగ నెమలు అనమాట. మెగ నెమలకి మాత్రమే అలాగా పించాలు ఉంటాయి, ఇవన్నీ ఆడనెమలు. ఆడనెమలకి పించాలు ఉండవు. ఇక్కడ ఎన్ని 1, 2, 3 చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 10 దాకా ఉన్నాయి అన్నమాట. కనిపిస్తుందా? అలాగే రైట్ సైడ్లో కూడా చాలా ఉన్నాయి. అంటే కెమెరా సరిగ్గా తిప్పలేకపోతున్నాను, గ్రిల్స్కి అడ్డొస్తుంది అనమాట. సరిగ్గా రికార్డ్ చేసి చూపిస్తాను. అవి అక్కడ కూడా కనిపిస్తున్నాయా? అక్కడ ఇవన్నీ ఉన్నాయి నెమళ్ళు. ముదా వచ్చే ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ వచ్చేసిందండి, కెమెరా ఉమెన్. పించాలు అయిపోయింది. ఓయ్ ఓయ్ ఇటు తిరుగు పెద్ద మనిషి. ఇవి పించాలు ఇలా ఎందుకు ఇప్పుతాయంటే లేడీస్ని అట్రాక్ట్ చేసేందుకు. ఆడవాళ్ళకి అన్నం అంటే ఇష్టం. వెనకమాల కనిపిస్తున్నవి మెట్ట తాబేళ్ళు అంటారు కదా, అంటే నీళ్ళలో బతకలేవు, ఓన్లీ భూమి మీద మాత్రమే ఉంటాయి. వాటి గుడ్లు ఎప్పుడైనా చూసారా? నేనే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తారా. ఇప్పుడు చూపిస్తాను చూడు. అవి పర్ఫెక్ట్గా రికార్డ్ చేయలేకపోతున్నాను, మొత్తం గ్రిల్స్ అడ్డాను అనమాట. ఒక్కడే చూపిస్తున్నాను, చాలా ఉన్నాయి ఇక్కడ. అవి కనిపిస్తున్నాయి గుడ్లు రౌండ్గా, అవిగో అవి గుడ్లు. అవి దాని పక్కన చూడండి వైట్గా, అవి వాటి గుడ్లు. ఆల్మోస్ట్ మన కోడిగుడ్డు అంత టైప్లో సైజులో ఉన్నాయి. అవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవిగో ఇవన్నీ అవే, అంటే లోపల గ్రిల్స్ అడ్డం ఉండేసరికి క్లియర్గా చూపించలేకపోతున్నాను నేను. చూసావా నెమలి పెంచు అలా అయిపోయిందో? థ్యాంక్ యూ, చాలాసేపు వెయిట్ చేస్తున్నా ఈ సీన్ తీసేందుకు. చిన్నపిల్లలాగా అలా చేయడం నెంబర్ 1 అంట. ఇదిగో చిన్నపిల్ల ఎక్కినట్టు ఫుల్కి బొమ్మల మీద ఎక్కువ కూర్చుంటుంది. ఇది చేపలు ఉన్నటువంటి అక్వేరియం మొత్తం. ఇది రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి చుట్టూ. బ్యాక్ సైడ్ షార్క్లు కూడా ఉన్నాయి అక్కడ. ఏమో వైట్ కలర్ షార్కులు చూపిస్తాను చూడు. షార్కులు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి, మనం పెద్దనప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటాం, ఏది డిస్కవరీ ఛానల్లో. చిన్నగా ఉన్నప్పుడు దగ్గరికి ఎవరు చూస్తుంటారు, మ్యాప్స్ చూసేవాళ్ళు ఉంటారు. ఈ గోల్డ్ ఫిష్లు చూసా ఎలా ఉన్నాయో, గోల్డ్ రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. ఇదిగో ఫిష్ ఫ్యామిలీ, ఇది కూడా గోల్డ్ కలర్ ఉన్నాయి లైట్గా. చూడు బతికే ఉన్నాయి. ఈ ఫిష్ చూసావా ఎలా అంటుకుని ఉందో గ్లాస్కి. అవి చేపలు పట్టుకొని రక్తం పీల్చేస్తాయి వాటి మౌత్ తోటి. కనిపించే ఈ చేప చాలా డేంజరస్ కదమ్మా. దాని మౌత్ చూడు ఎలా ఉందా. ఇక్కడ ఉండే ఈ చేపను చూసావా, దీన్ని తినేసింది ఒక చేపనే, చనిపోయింది. ఇదిగో దాని స్కల్ చూడు ఎలా ఉందో, చనిపోయింది. స్కెల్టన్ చనిపోయి అడుగుని పడిపోయింది, మొత్తం అంతా పిప్పి చేసేసింది దీన్ని. చూడు ఇదిగో దెయ్యం చేప, దెయ్యం చేప కొడతా నేను. ఇండియన్ షార్క్ ఇవి, వైట్ షార్క్ ఇది.
ఇవి చూడడానికి ఇలా ఉంటాయి కానీ పెద్ద అయినట్టు మాత్రం ఆల్మోస్ట్ 20 అడుగులు పొడవు పెరుగుతాయి. మనిషి నామాంతా మింగేస్తాయి ఇవి. అంత డేంజరస్ తెలుసా. అంటే కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది అనుకోండి. నిద్రపోతే ఎలా ఉంటాయి ఇప్పుడు చూసారా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడు. కదలకుండా అలానే ఉండిపోతాయి. కళ్ళు తెరిచి నిద్రపోతాయని చెప్తే మనం నమ్మలేదు కదా చిన్నప్పుడు. అదిగో అలానే కళ్ళు తెరిచి నిద్రపోతాయి అనమాట. మిగతా తిరుగుతూ ఉన్నాయి లోపల. అన్నీ నిద్రపోతా ఉన్నాయి మొత్తం. నా వైపు వాటి నిద్ర లేవమని. పద పద కదిలించుకోండి. ఒంగోలు ప్రపంచానికి దారి అంట వెనకమాల రాస్తుంది. ఫ్రంట్ కెమెరాలో రివర్స్గా కనిపిస్తూ ఉంటుందిలే. వచ్చి కనిపించిన ప్రతి ఒక్కరికి వస్తానంటది. వాళ్ళు చూస్తే నన్ను ఎక్కడ పడేసి కొడతారని భయంగా ఉంది. ఈ ఎల్లరి పిల్లల్ని తట్టుకోలేకపోతున్నాను. అద్దరిపోయిందమ్ము. చాలా బాగుంది చెవులకు. పడతా తనకు అయిపోయింది. ఇప్పుడు నాకు పెడుతుంది చెవులకు. థ్యాంక్స్ అమ్ము. బాగుంది. ఈ గిఫ్ట్ అదిరింది. సూపర్ సూపర్. వచ్చి ఏమన్నా ఫ్లవర్సే కానీ వెళ్ళేటప్పుడు ఈ పెద్ద పెద్ద కొంగలు చూసావా. అవన్నీ వేరే దేశాలను తెప్పించాడు పెట్టారు. అవి కూడా చూసారు. కుందేళ్ళు. చెప్పు. పోయిన జనంలో ఇల్లు మాదంట. హోమ్ టూర్ అంట. ఇక్కడికి ఎవరో స్టూడెంట్స్ వచ్చినట్టున్నారమ్మ. అన్ని పేపర్స్ చింపేశారు. ఈ బ్యాట్స్మెన్ వస్తుంది ఇక్కడ. అంటే గబ్బిలాలు అవన్నీ నివసిస్తూ ఉంటాయి కదా. అవునా కదా. ఏది బెడ్రూము. అది బెడ్రూమ్ అంటే నువ్వు గట్టిగా రీసౌండ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ క్షణం కూడా ఉండలేము మనం. వెళ్ళిపోదాం పద. మీ ఇల్లు చండాలంగా ఉందండి. వచ్చే అక్కడే ఉండు. బయటికి వెళ్ళేస్తా నేను. హాయ్. దా జాగ్రత్త పడతా. నేను కొండ మీదకి వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ దాకా వెళ్తే జీసస్ కొడతాడు. ఎందుకంటే నేను రీసెంట్గా బాప్తిజం తీసుకున్నాను కదా. అలసిపోయాము. తిరిగి అలసిపోయింది బాబు. అంటే చాలా చూపించాల్సిన వీడియోస్ ఉన్నాయి కానీ కుందేళ్ళు అవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి గ్రిల్స్ చాలా ఎక్కువగా అడ్డం ఉన్నాయి. క్లారిటీ కనిపించట్లే అనమాట. సో మెయిన్ చూపిద్దామని చెప్పేసి వచ్చేసా. తన అమ్మాయి చూసి ఎంజాయ్ చేసుకుంటా ఉంది. నేను జస్ట్ వీడియో రికార్డ్ చేసుకుంటాను వెనకాల నుంచి. పాతకాలంలో మూలికలు వాటన్ని ఇట్లా తీసి ఇట్లా చేస్తే దాని నుంచి రసం వస్తుంది. ఆ రసాన్ని కాలికి పోయాలి. కాలు నొప్పులు ఎక్కువ అవుతాయి. అది ఆయుర్వేదం డాక్టర్ అంటే అలానే ఉంటుంది. అక్కడికి వెళ్తే రోగాలు తగ్గడం కాదు, 2-3 రోగాలు అంటించి పంపించేసారు ఉన్నారు. నా వైఫ్లు అంటాడు. శబాష్. పైకి వస్తాము ఎప్పటికైనా కానీ. రోజు వాకింగ్కి వెళ్దాం రా అంటే నేను రానండి. ఇప్పుడు ఈ కొండ మొత్తం తిప్పుతున్నా. ఎక్కలేక ఎక్కుతుంది బాబు. దా నడుము పట్టేసిందంట. వీడియో రికార్డ్ చేయకముందు ఆ మూడు రియాక్షన్ చూడాలి. కింద మీద పడతా వచ్చింది. వీడియో ఆన్ చేసామంటే సైలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ బిగ్ సైజ్ కొంగలు ఏమంటారు, ముక్కు పొడుగుగా ఉంటుంది. వీటిని ఏమంటారు నాది చూపిస్తాను చూడు. అవి కనిపిస్తున్నాయా? అవి రెక్కలు ఆడేస్తున్న సౌండ్ చూసి అలా వస్తున్నాము ఎగిరేటప్పుడు. ఆడిచ్చు చిలుకల్ని దగ్గర నుంచి రికార్డ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే గ్రిల్స్ అడ్డం ఉంటే సరిగ్గా కనిపించదు. అదే మెయిన్ రీజన్. ఆ సౌండ్ చూసి అంత బాగున్నాయి. విజయ్ సౌండ్ ఇంటికి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఏం సంగతి? ఇటు వీటి తినడం కోసం ఏమైనా తీసుకురావాల్సింది కదా. చూసా కనీసం దానికి భయం కూడా లేదు.
వాళ్ళు కొడతారు, సీసీ కెమెరాస్ ఉంటాయి. దయచేసి నన్ను ఇరికించి మాకమ్ము. దాని తల చూడు ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంటే. కొరకడానికి కోపం వస్తుంది దానికి. నీకు బీపీ తెప్పిస్తా. ఏళ్ళు లోపల పెట్టు. దాని తడాగా చూపించు లోన ఏళ్ళు పెట్టావంటే. ఇచి చి 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 చి. వద్దు శివ, సెప్టిక్లో అవుతాయి. గట్టి గురుగుతాయి కొరవడం కూడా. కదిలిచ్చి మాకు కాస్త వీడియోని తీసుకొని. అదిగో బన్నీ. హాయ్ బన్నీ. ఇటు 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 కొండముచ్చు. భలే కూర్చుంది, నీటికి అలిగినట్టుంది. దాని తోక చూడు ఎంత ఉందో. అమ్మో అవును, వచ్చాడు మీ చెల్లినప్పుడు తీసుకొచ్చా. మన అయితే అయిపోయింది కోటప్ప కొండ మీద, ముగించుకొని వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ప్లస్ ఏంటంటే మనం బండి స్టార్ట్ చేయని అసలు ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయింది, ఎందుకంటే మొత్తం డౌన్ ఫాల్ కదా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్.